ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. జల్ జీవన్ మిషన్ కింద కేంద్రం వాటాగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 13,000 కోట్ల రూపాయలు కేటాయించినటువంటి నేపథ్యంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం. జల్ జీవన్ మిషన్ కింద 13,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కేటాయించినటువంటి కేంద్రం వైసీపీ హయాంలో ఆగిపోయిన స్కీమ్ నిధులు నాడు 27,248 కోట్లు మంజూరు చేసినటువంటి కేంద్రం. కానీ రాష్ట్రం వాటా చెల్లించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీంతో 4,235 కోట్లు మాత్రమే వినియోగం. అలా ఆగినటువంటి సుమారు 23,000 కోట్లతో ఇప్పుడు కేంద్రం వాటా 13,000 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. వాటి మంజూరుకి మోదీ సర్కార్ అయితే సమ్మతి తెలిపింది. వచ్చే 3 ఏళ్లలో ప్రతి ఇంటికి కుళాయి నీరు ఇవ్వడమే లక్ష్యంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్కి మరో బంపర్ ఆఫర్ లభించింది. వచ్చే 3 ఏళ్లలో ప్రతి ఇంటికి సురక్షిత కుళాయి నీటిని అందించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి భరోసా ఇస్తూ జల్ జీవన్ మిషన్ కింద గతంలో ఆగినటువంటి సుమారు 23,000 కోట్లను కేంద్రం మంజూరు చేయబోతుంది. ఇందులో సుమారు 13,000 కోట్ల దాకా రాష్ట్రానికి కేంద్రం వాటాగా లభించబోతున్నాయి. కేంద్రం అమలు చేస్తున్నటువంటి వివిధ పథకాల నుంచి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ, జలవనరుల శాఖకు మరో 10,000 కోట్ల రూపాయలు కూడా ఇవ్వబోతున్నట్లుగా కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఇప్పుడు జల్ జీవన్ మిషన్ నిధుల కింద 13,000 కోట్ల రూపాయలు రావడంతో రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఊపందుకునేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వైసీపీ హయాంలో జల్ జీవన్ మిషన్ పథకం కింద కేంద్రం 27,248 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. అయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వాటా చెల్లించకపోవడంతో కేవలం 4,235 కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం వినియోగించింది. సుమారు 23,000 కోట్ల రూపాయలు వినియోగించలేకపోయింది. ఈ పథకం కింద చేపట్టాల్సినటువంటి ప్రతి ఇంటికి కుళాయి పనులు అటకెక్కాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ పథకాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు సమీక్షలు నిర్వహించారు. పలు దఫాలు కేంద్ర మంత్రులు అలాగే కేంద్ర అధికారులతో వారు చర్చలు జరిపారు. ఉప ముఖ్యమంత్రి స్వయంగా ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రితో సమావేశమై హామీ పొందారు. ఈ క్రమంలోనే జల్ జీవన్ మిషన్ పనులు అయితే కొనసాగించేందుకు ఆంధ్రప్రదేశ్కి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. నాడు హడావిడి ఎక్కువ, పనులు తక్కువ. రాష్ట్రంలో 95.44 లక్షల ఇళ్లకు కుళాయి కలెక్షన్స్ ఇవ్వాల్సి ఉండగా 2019 ఆగస్టుకు ముందు 31.68 లక్షల ఇళ్లకి ఈ కుళాయిలను అయితే అందించడం జరిగింది. 2019 నుంచి 2024 సంవత్సరం మధ్యకాలంలో వైసీపీ ప్రభుత్వం కేవలం 39.30 లక్షల కలెక్షన్లు మాత్రమే ఇవ్వగలిగింది. సకాలంలో మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడంతో కేవలం 5 జిల్లాల్లో మాత్రమే 90% పైగా ట్యాప్ కలెక్షన్లు అయితే పూర్తవడం జరిగింది. ఈ 5 ఏళ్లలో ఈ పథకంలోకి సుమారు 3 లక్షల ఇళ్లు కొత్తగా చేరాయి. పాత టార్గెట్తో మొత్తంగా 28 లక్షలతో పాటుగా ఈ 3 లక్షలను కూడా కలుపుకుంటే 31 లక్షల ఇళ్లకి ఇప్పుడు ఈ కుళాయి నీరు అందించాల్సిన అవసరం ఉంది. వైసీపీ ప్రభుత్వ అలసత్వం, మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం కారణంగా పనులు ముందుకు సాగలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం 2027 నాటికి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత నీరు అందించడమే లక్ష్యంగా ఇప్పుడు శరవేగంగా పనులు జరుపుతూ ఉన్నారు. అప్పట్లో రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ నిధులతో చేపట్టినటువంటి తాగునీటి సరఫరా పనులను గ్రామ జల సంఘాలకు అప్పగించాలంటూ వైసీపీ ప్రభుత్వం అయితే నిర్ణయించింది. జల్ జీవన్ మిషన్ పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లే లేరని ఒకసారి, ఉన్న కొద్దిమందే ఉన్నారని మరోసారి వైసీపీ ప్రభుత్వం అయితే సాకులు చెప్పింది. అర్హత లేకపోవడం వల్ల అలాగే అర్హత ఉన్న కొంతమంది కూడా ఇతర పనుల్లో బిజీగా ఉండడం వల్ల టెండర్లలో పాల్గొనలేదంటూ RMW ESNC పంచాయతీరాజ్ శాఖ అయితే అప్పట్లో నివేదించడం జరిగింది. అయితే జల పథకాలకు సంబంధించి నాడు వైసీపీ చేసినటువంటి ప్రయోగాలన్నీ విఫలం కావడంతో పరిస్థితి అయితే మొదటికొచ్చింది. జల సంఘాల ముసుగులో ఎన్నికల సమయంలో గ్రామాల్లో వైసీపీ కార్యకర్తలను కాంట్రాక్ట్ పనులు అప్పచెప్పినట్లుగా ఆరోపణలు అయితే ఎదుర్కొంటుంది. రాష్ట్ర వాటా చెల్లించకపోవడం, ఈ వాటా చెల్లింపు కోసం నాబార్డు వద్ద తీసుకున్నటువంటి అప్పును కూడా ఉపయోగించకపోవడం తదితర కారణాల వల్ల కేంద్రం నుంచి రావాల్సినటువంటి జల్ జీవన్ మిషన్ కి సంబంధించినటువంటి నిధులైతే ఆనాడు ఆగిపోయాయి. అయితే ఇప్పుడు
కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత చంద్రబాబు గారు అలాగే ఇటు పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా జల్ జీవన్ మిషన్ కింద 23,000 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటిని విడుదల చేసేందుకు అందులో భాగంగా కేంద్రం వాటా కింద ఆ 13,000 కోట్ల రూపాయలను రాష్ట్రానికి విడుదల చేసేలాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.